ఈ మధ్య మనం వార్తల్లో రెగ్యులర్గా ఛట్ పూజ అనే ఒక ఫెస్టివల్ గురించి చూస్తున్నాం. కానీ ఈ ఫెస్టివల్ మనం సౌత్లో సెలబ్రేట్ చేసుకోం. కానీ నార్థన్ ఇండియాలో పర్టికులర్గా ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా ఈ ప్రాంతాలలో ఈ ఛట్ పూజ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అన్నమాట. ఈ ఛట్ పూజ యూజువల్గా ఆ పేరు అనేది షష్ఠి నుంచి వస్తుంది. షష్ఠి అంటే మనకు తెలుసు తెలుగులో 6వ రోజు అని. అండ్ ఈ షష్ఠి ఎప్పుడంటే దీపావళి తర్వాత 6వ రోజు ఈ పండుగను నార్త్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ ఫెస్టివల్, ఈ ఛట్ పూజ అనే ఫెస్టివల్ కోసం డిఫరెంట్ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ బీహార్, ఉత్తరప్రదేశ్, మళ్ళీ జార్ఖండ్కి చెందిన వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడం, ఈ పూజను మెయిన్గా వాళ్ళు సూర్య భగవానుడికి అందిస్తారు. సూర్యభగవానుడితో పాటు సూర్యభగవానుడి చెల్లెలైన చటిమాయి అనే ఒక ఫీమేల్ గాడ్కి కూడా ఇక్కడ పూజలు జరుపుతారు. ఈ పూజలు జరిగే ప్రక్రియ కూడా చాలా పెక్యులియర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పండుగ ఒక 4 రోజుల పండుగ. దీనిలో భాగంగా వాళ్ళు పుణ్యస్నానాలు చేయడం, ఏదైనా దగ్గరలో ఉన్న నదులు కానీ లేకపోతే వాటర్ బాడీస్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి పూజలు చేయడంతో పాటు వాళ్ళు సూర్య భగవానుడికి, ఎందుకంటే వాళ్ళు నమ్మే బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే సూర్య భగవానుడే సృష్టిలో అన్నిటికీ కారకం కాబట్టి సూర్య భగవానుడికి మనము ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో సూర్య భగవానుడికి ఒక సెన్స్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, దానితో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ పండుగను మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వాటర్లో వాళ్ళు మునగడంతో పాటు లేకపోతే ఈ నీటి స్నానాలు చేయడంతో పాటు వాట్ దే విల్ డూ ఈజ్, అంటే ఈ పూజలో భాగంగా వాళ్ళు ఎక్కువ శాతం ఫాస్టింగ్ చేస్తారు. అంటే చాలా గంటల వరకు వాళ్ళు భోజనం చేయకుండా దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట. దాంతోపాటు ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో ఉగాది అనే ఫెస్టివల్ మనం హార్వెస్ట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి కూడా హార్వెస్ట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ మనకు నార్త్ ఇండియాలో బీహార్ ప్రాంతంలో పర్టికులర్గా ఈ నవంబర్ మాసానికి కొన్ని పంటల అవుట్పుట్ వస్తుంది అనమాట. ఆ పంటల అవుట్పుట్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వీళ్ళు సో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ ఛట్ పూజ మనం అబ్జర్వ్ చేస్తే సౌత్ ఇండియాలో కూడా చాలా మంది బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ కూడా సౌత్ ఇండియాకు వచ్చి వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. ఈ పనిచేస్తున్న బీహారీ, ఉత్తరప్రదేశ్ వర్కర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీ ప్రాంతాలలో కూడా చాలా చోట్ల, పర్టికులర్లీ మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ట్యాంక్ బండ్కి ఛట్ పూజ రోజు వెళ్తే వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చి నీటి స్నానాలు చేయడంతో పాటు వాటర్ ఆఫరింగ్స్ ఇవ్వడం, సూర్య భగవానుడికి పూజ చేయడం, సూర్యోదయం టైంలో, సూర్యాస్తమయం టైంలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇలా భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రీజనల్ కల్చర్ ఉంది, ఒక్కొక్క ఏరియాకు ఒక కల్చరల్ ఐడెంటిటీ ఉంది. అదేవిధంగా ఈ ఛట్ పూజ కూడా భారతదేశం యొక్క భిన్నత్వంలో, ఏకత్వంలో ఒక యునిక్ ఆస్పెక్ట్ అనమాట. థ్యాంక్ యూ.